నియోజకవర్గం 19వ డివిజన్ నందు సిమెంట్ రోడ్లకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ 8 నెలల కాలంలో ఒక్క 19వ డివిజన్ నందే ఇప్పటి వరకు 4,30,00,000 రూపాయలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జ్యోతిప్రియ మరియు మదన్ కుమార్ రెడ్డి 19వ డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొని శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రూరల్ నియోజకవర్గం 19వ డివిజన్ సిమెంట్ రోడ్డుకి శంకుస్థాపన. ఇటీవలే ఈ పక్క రోడ్డు శంకుస్థాపన చేసుకున్నాం. పనులు కూడా పూర్తయిపోయినాయి. ఈరోజు ఈ పక్క రోడ్డు శంకుస్థాపన చేసుకున్నాం. అతి త్వరలో పూర్తవుతుంది. 3 రోడ్లు కూడా కలిపి అతి త్వరలోనే ఒకే రోజు ప్రారంభోత్సవం. ఇది కాకుండా ఈ నెల 9వ తారీఖున 64 లక్షల రూపాయల వ్యయంతో ఇదే డివిజన్లో మరికొన్ని అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసుకుంటున్నాం. మొత్తం కలగలిపితే ఈ నెలలో పెట్టబోతున్నటువంటి 64 లక్షలతో కలుపుకుంటే ఈ 8 నెలల కాలంలో ఈ ఒక్క డివిజన్కి నిధులు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టింది అక్షరాల 4,37,00,000 రూపాయలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క 19వ డివిజన్ 4,30,00,000 రూపాయలు. ఈ నెలలో ఖర్చు పెట్టబోయే 64 లక్షలు కలిపితే మొత్తం 4,30,00,000. నాకు తెలిసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అతి ఎక్కువ నిధులు ఖర్చు పెట్టిన కొన్ని వార్డులలో ఈ వార్డు ఒకటి. దీనికి ఎందుకంటే నిధులు విడుదల కావాలన్నా అభివృద్ధి కార్యక్రమాలు సాధించాలన్నా ఒక కాలువో రోడ్డో లేదా పైప్ లైనో కరెంటో ఇవన్నీ సౌకర్యాలు రావాలంటే ఆ డివిజన్లో ఉన్న నాయకులు కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, వారు కానీ ఉత్సాహంగా పనిచేస్తే, చురుగ్గా పనిచేస్తే, శ్రద్ధ తీసుకుంటే సాధ్యమవుతుంది. 4,30,00,000 ఈ యొక్క 8 నెలల్లోనే ఈ డివిజన్ సాధించి కేవలం నిధులు సాధించడమే కాదు, శంకుస్థాపన చేసిన పని చెప్పిన తేదీలోగా పూర్తి చేయించి పూర్తి స్థాయిలో ఈ యొక్క డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి ఈ డివిజన్ కార్పొరేటర్ జ్యోతిప్రియ, వారి భర్త మదన్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఈ డివిజన్లో ఉండే నాయకులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ప్రతి డివిజన్లో కూడా కార్పొరేటర్లు కానీ నాయకులు కానీ ఏదైతే మదన్ మాదిరిగా జ్యోతిప్రియ మాదిరిగా ఈ డివిజన్లో ఉండే నాయకుల మాదిరిగా ఉత్సాహంగా కానీ వారి శ్రద్ధ తీసుకుంటే అన్ని డివిజన్లో సాధ్యమవుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. వాస్తవం చెప్పాలంటే 4,30,00,000 రూపాయలు చూసి ఓయమ్మ ఇంత డబ్బా ఒక డివిజన్కేనని చెప్పని నేనే ఆశ్చర్యపోయే పరిస్థితి. మదన్ అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఈ యొక్క నిధులు సాధించాడని మనస్ఫూర్తిగా మదన్ని, వారి ఈ యొక్క డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మదన్ కుమార్ రెడ్డి, అదేవిధంగా వారి శ్రీమతి, ఈ డివిజన్ కార్పొరేటర్ జ్యోతిప్రియ, ఈ డివిజన్లో ఉండే నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి ఇటీవల కాలంలోనే ఈ ప్రాంత వాసే, గతంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసి సినీ నిర్మాతగా మీకు అందరికీ సుపరిచితుడు చిట్టమూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి టెంకాయ కొట్టిన దానికి వారికి కూడా ధన్యవాదాలు.